బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అన్ని బీసీ కుల సంఘాల సంఘటితంతో బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని బీసీ జేఏసీ కన్వీనర్ మడత వెంకట్ గౌడ్ తెలిపారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో 17% రిజర్వేషన్తో బీసీలకు పోటీ చేసే అవకాశం రావడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్కి సుముఖత వ్యక్తం చేసిన న్యాయస్థానాలను కొందరు ఆశ్రయించడంతో అమలు కాలేదన్నారు. బీసీ రిజర్వేషన్ కోసం పార్లమెంటులో బిల్లు పెట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా అన్ని రాజకీయ పార్టీలతో ఢిల్లీకి అఖిలపక్షం తీసుకుని వెళ్లేలా బీసీ రిజర్వేషన్ ఐకాసా చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఈ నెల 31వ తేదీన అన్ని పార్టీలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జనవరిలో అందరినీ చైతన్యపరిచేలా అన్ని కుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తామని, ఫిబ్రవరి నెలలో రథయాత్ర కూడా నిర్వహిస్తామని వెంకట్ గౌడ్ తెలిపారు. నేను దీన్ని ఒక కొత్త రకంగా కార్యక్రమాన్ని తీసుకుపోయే విధంగానే ముందుకు పోతుంది. ఎందుకంటే మనకు 35-40 ఏళ్ల కానించి అటు కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ ప్రస్తుత నేపథ్యంలో గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో 22% రిజర్వేషన్ ఉన్నటువంటి దాన్ని గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 42%కి ఇవ్వడానికి సుముఖత వహించి ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో అనేక సంవత్సరాల కాల నుంచి పోరాడినటువంటి ఉద్యమానికన్నా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి బీసీ సంఘాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేశాయి. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదనే సామెత మనకు తెలుసు. ఎంతో కాలం అడుగుతున్నప్పటికీ అలాగే ఆలోచించే విధంగా కూడా ఏ ప్రభుత్వాలు ముందుకు రాలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ బలహీన బడుగు వర్గాల ఆశాజ్యోతిగా ఈ రాష్ట్రంలో పేరు తెచ్చుకోవాలని, ప్రజల్లో మంచి పేరుగా ఉంచుకోవాలని అనేక సంవత్సరాల పోరాట దృష్ట్యా 42% చేయడము, ఆ తర్వాత వారి కమ్యూనిటీకి సంబంధించిన దాంట్లో కొంతమంది హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ తదుపరి గ్రామ పంచాయతీ ఎన్నికలలో మనకు తెలిసిన విషయం ఏంటంటే 17% చేశారు. అంటే 22% వచ్చేదానికి కూడా 17% చేయడము ఇంకా మైనస్లో పోయింది. అంటే ఇది రాజకీయ కుట్రనా లేకపోతే బీసీలను వంచన చేసే విషయమా అనేది బీసీ సంఘాలకు కావచ్చు, ఇతర పార్టీలకు కావచ్చు, జేఏసీగా ఉన్నటువంటి ప్రజా సంఘాలలో ఉన్నటువంటి అనేక మంది నాయకులకు అంతు చిక్కకుండా ఉన్నటువంటి సందర్భంగా మళ్ళీ బీసీ రిజర్వేషన్ల పోరాటము మళ్ళీ తెర ముందుకు వచ్చి అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు అనేక కార్యక్రమాల ద్వారా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని చైర్మన్గా ప్రకటించుకొని వారి ఆధ్వర్యంలో నాకు కూడా తెలంగాణ రాష్ట్ర బీసీల జేఏసీ కన్వీనర్గా ఇవ్వడం జరిగింది. మేము ఏదైతే మన ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్లో ధర్నా, ఆ తర్వాత పార్లమెంట్లో మంత్రులను కలవడము, సమావేశాలు ఏర్పాటు చేయడము, 4-5 డేస్ కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది. తర్వాత జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో 17% రిజర్వేషన్గా ఉన్నటువంటి దాంట్లో మేమెంతో మాకంత నినాదంతో బీసీ సంఘాలు పోరాడుతున్నటువంటి దృష్ట్యా బీసీలంతా ఏకమై ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా, ఎవరికి ఏ పార్టీ మద్దతు ఇచ్చినా కూడా బీసీ నాయకుడు నిలబడ్డనప్పుడు వాళ్ళకు ఓటు వేసుకునే విధంగా ఎవరికి వాళ్ళే ఆలోచించుకొని 52% గెలిపించుకోవడం జరిగింది. అంటే ఇది ప్రజల గెలుపు, బీసీ సంఘాల గెలుపు. వారికి ఒక ఉద్దేశపూర్వకంగా గ్రామాల్లో సైతం వెళ్ళినటువంటిది. అంటే గతంలో పట్టణ ప్రాంతాలకే పరిమితమైనటువంటి బీసీ సంఘాల ఉద్యమాలు
నేడు పల్లె ప్రాంతాలకు మండల కేంద్రాలకు పాకినటువంటి దృష్ట్యా భవిష్యత్ కార్యాచరణ ఇంకా గట్టిగా చేయాలనే ఆలోచన జేఏసీ కమిటీకి ఉన్నటువంటి నేపథ్యంలో మొన్న 3 రోజుల క్రితము కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బలపరిచే విధంగా ఉండాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ దీనికి సహకరించే విధంగా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకొని వెళ్ళే విధంగా ప్రధానమంత్రి గారితోని అదేవిధంగా సంబంధిత శాఖలన్నిటితో సంప్రదించే నిమిత్తము పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు వీళ్లను మేము ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకుంటున్నాం. ఈ నెల 31వ తేదీన హైదరాబాదులో అన్ని రాజకీయ పక్షాల ముఖ్య నాయకులను, వివిధ బీసీ సంఘాల ముఖ్య నాయకులను, బీసీ జేఏసీలో ఉన్నటువంటి నాయకులను, మేధావులను, డాక్టర్లను, లాయర్లను, ప్రొఫెసర్లను ఈ యొక్క కార్యక్రమానికి పిలిచి వారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని పార్టీలు ఏ విధంగా భవిష్యత్ కార్యాచరణకు సహకరిస్తాయో తెలుసుకొని వారందరినీ సమీకరణ చేస్తూ ఏకం చేస్తూ మన పోరాటం తెలంగాణ మీద కాదు ఢిల్లీ కేంద్రం పైన అనే నినాదంతో కాంగ్రెస్ వాళ్ళను కూడా ఇందులో పాలు పంచుకునే విధంగా మా యొక్క కార్యాచరణ ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కన్వీనర్గా ఎన్నికైనటువంటి నేను జేఏసీ ఆదేశాల మేరకు ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో బీసీలను చైతన్యపరిచే విధంగా నియోజకవర్గ హెడ్ క్వార్టర్ల యందు, ఆ తర్వాత మండల కేంద్రాల యందు, ఇతర ప్రాంతాల యందు ఈ యొక్క కార్యక్రమాలను ఉధృతం చేసే విధంగా కమిటీలు వేసుకోవడము, కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కింది స్థాయి నుంచి ఏదైతే మొన్న ఎవరికి వాళ్ళు బీసీలను గెలిపించుకోవాలన్నటువంటి నేపథ్యం వచ్చిందో దానికి మేము ఇంకా ప్రోత్సహించే విధంగా నాయకులను తయారు చేయడము, విద్యార్థి విభాగాలను తయారు చేయడము, యువతను తయారు చేసుకోవడము, తెలంగాణ రాష్ట్రంలో మరొక పోరాటం బీసీల రిజర్వేషన్ల సాధన కోసం చేస్తున్నటువంటి పోరాటము జీవిత చరిత్రలో గుర్తుండే విధంగా మా యొక్క కార్యాచరణ ఉంటుంది. అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అదేవిధంగా జిల్లాకు బీసీ సంఘాల జేఏసీకి సంబంధించిన కార్యాలయము ప్రారంభించే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. ఏదైతే జాతీయ అధ్యక్షుడు బీసీ జేఏసీ చైర్మన్ గారు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్లుగా రథయాత్ర ఏదైతే ఫిబ్రవరిలో ప్రారంభించే ముందే జనవరిలో బీసీలను చైతన్యపరిచే విధంగా కరపత్రాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఇతర కార్యక్రమాల ద్వారా కళాకారులను కూడా కొన్ని బృందాలను తయారు చేసి వారిని రాష్ట్రమంతా తిరిగే విధంగా 2-3 జిల్లాలకు కలిపి ఒక కళా బృందం బయలుదేరే విధంగా మేము కార్యాచరణ చేస్తున్నాం. ఖచ్చితంగా సాధిస్తామనే నమ్మకం ఉంది. బీసీలంతా సంఘటితంగా ఏకమైతే ఎవరు దీన్ని ఆపలేరు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ మేము ఎవరికి వారు స్పందించే విధంగా సోషల్ మీడియాలలో పోస్టులు పెట్టుకుంటూ అందరూ ప్రతి కార్యక్రమానికి హాజరు కావాలంటే కాలేరు కాబట్టి వాళ్ళ యొక్క పనులు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి రైతులకు వ్యవసాయం ఉంటుంది, వ్యాపారస్తులకు వ్యాపారాలు ఉంటాయి, బ్రతుకుదెరువు కోసం అనేక పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీ యొక్క స్పందనను సోషల్ మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ మీ యొక్క బీసీల ఉద్యమం ఉనికిని చాటే విధంగా ఎక్కడ మీరు కూర్చున్నా ఆ రోజు తెలంగాణ కోసము సబ్బండ వర్గాలు, సకల
కులాలు ఏవైతే తీసుకున్న నిర్ణయం ఉన్నాయో దానికి సంబంధించి అనేక కార్యక్రమాలు, వంట వార్పు, రోడ్డు మీద ధర్నాలు, అదేవిధంగా ఇంకా ఇది సకల కులాలు కలిసే విధంగా ధర్నాలు, రైలు రోకోలు, ఇలా అనేక కార్యక్రమాలు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమము జరిగిన తీరుతెన్నులకు ఆ రోజు అన్ని పార్టీలు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఆలోచింపజేసే విధంగా ఉన్నటువంటి దృష్ట్యా సోనియా గాంధీ గారు తెలంగాణను ప్రకటించే విధంగా ఉద్యమాన్ని తీసుకెళ్ళినందుకు రాష్ట్రం వచ్చింది. అదేవిధంగా 52% ఉన్నటువంటి 62% ఉంది మన జనాభా. బీసీ జనాభాకు 42కి ఇచ్చినా కూడా ఆడికి ఒకవేళ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా ఉంటారేమో అనుకున్నటువంటి దృష్ట్యా 17%గా కుదించినటువంటి దాని మీద ఆగ్రహిస్తున్నటువంటి బీసీ సంఘాలు, ప్రజలు ఇందుకు మద్దతుగా మేము చేస్తున్న కార్యక్రమాలు తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి కార్యక్రమం ఛాలెంజింగ్గా తీసుకొని ప్రభుత్వాన్ని మేల్కొల్పే విధంగా వాళ్ళేకై వాళ్ళు మేము బీసీ సంఘాల వెనుక ఉన్నామని చెప్పుకునే విధంగా కార్యాచరణ ఉంటుంది. మీ ద్వారా, పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా బీసీ సంఘాలకు మరియు ప్రజలకు అందరికీ ఉత్తేజపరిచే విధంగా మీరు మాకు సహకరిస్తారని, అదేవిధంగా ప్రజలకు మీరు మెసేజ్ ఎక్కువ ఉంటుంది మీ ద్వారా. కాబట్టి మీరు కూడా మాకు, మా ఉద్యమానికి ఒక ఆయుధం లాంటి వాళ్ళు. ఎక్కువ శాతం మన ఇల్లందులో బీసీ సంఘాలే ఉన్నాయి. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బహుజన వాదంతో ముందుకు సాగుతున్నటువంటి మా యొక్క బీసీ జేఏసీ తీసుకునే కార్యక్రమాలకు మీ యొక్క సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి విభాగం మరియు యువత, మహిళా సంఘాలు, వివిధ కుల సంఘాలను అన్ని కలుపుకునే విధంగా మేము ఒక ఇల్లందుల సమావేశం కూడా జనవరి 1వ వారంలో ఏర్పాటు చేసుకొని, ఆ తదుపరి వివిధ కుల సంఘాలతోని, వాళ్ళ యొక్క కుల సంఘాల ప్రతినిధులతోని, అన్ని కులాలతోని విడివిడిగా మాట్లాడే కార్యక్రమము, మరొక సంఘటితంగా ఒకటిగా చేసే కార్యక్రమం కూడా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆ రోజు 69లో ఇల్లందు ప్రాంతం నుంచి మన కొలిశెట్టి భిక్షపతి గారి సోదరుడు కొలిశెట్టి రామదాస్ గారు నేతృత్వంలో జరిగినటువంటి ఏదైతే తెలంగాణ వాదం ఉందో, అందుకనే ఈ పోరుగడ్డలో, ఉద్యమాల గడ్డలో ఇల్లందు నుంచే అన్ని కార్యక్రమాలు చేయాలి అని మా అధ్యక్షులు కూడా మనకు చెప్పడం, ఇక్కడి నుంచే ప్రతి కార్యక్రమం మొదలవుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినటువంటి బీసీ జేఏసీ సంఘాల ప్రజలందరికీ కూడా మేము మన ఇల్లందు ఊరు నుంచి వారికి కృతజ్ఞతలు చేస్తున్నాము. ఉద్యమంలో ఖచ్చితంగా ఒక కీలక పాత్ర పోషించే విధంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.